పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్లో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను ప్రభువా, నిష్ప్రయోజకుడను, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి ప్రభువా. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. యెహోవా హస్తబలము తన సేవకులు ఇలా కనపరచబడిన నీ వాక్యం రాయబడిన మాటను నెరవేర్చండి. మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడుతురండి. దర్శించండి, సంధించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపల మేము గ్రహించి సరిచేసుకోవడానికి మీరే కృపనివ్వండి. యోగ్యంగా ప్రభు వలను సమీపించినట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. అయా, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకారాలన్నింటినీ మీరు లయపరచండి. అయా, మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో మీ యొక్క వాక్యాన్ని వినేదాని కొరకు మీరే కార్యం చేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఈ వచనములో మనమందరము అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట? మనమందరము. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల మనమందరము అనే మాట రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో మనమందరము అనే ఈ మాట రాయబడిన 5 సందర్భాల్ని మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో మనమందరము అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనే మాటను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని ఇక్కడ వ్రాయబడింది. పిల్లరా, ప్రభువుని ఎరిగినటువంటి మన జీవితంలో మనమందరం ఎలా ఉన్నామంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారంగా ఉన్నాము. గొర్రెల వలె త్రోవ తప్పిపోతూ వచ్చాం. త్రోవ తప్పిపోవడం అంటే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి మనము వేరొక మార్గంలోకి వెళ్ళిపోవడం. దేవుని యొక్క మార్గాన్ని విడిచి మనము త్రోవ తప్పిపోయిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క మార్గాన్ని విడిచి మనం తప్పిపోతూ వచ్చాము. త్రోవ తప్పిపోవడం అంటే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మనము మనకిష్టమైనటువంటి విధానములో వెళ్ళిపోవడం. వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మార్గాన్ని గురించి ప్రకటన గ్రంథములో 15వ అధ్యాయం 3వ వచనములో ఏం రాయబడిందంటే, దేవుని యొక్క మార్గములు సత్యములు న్యాయములు అని చెప్పి రాయబడింది. దేవుని యొక్క మార్గాలు ఎలాంటివి? సత్యమైనవి, న్యాయమైనవి. మరి సత్యము న్యాయము అనే ఈ మాటలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనములో ఏం రాయబడిందంటే, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు అని చెప్పి రాయబడింది. ఎవరిలో సత్యం ఉంటుందో వారంటే ఆయనకు ఇష్టం. అంటే సత్యాన్ని ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అలాగే యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 8వ వచనములో న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని చెప్పి వ్రాయబడింది. ఏది ఇష్టం ఆయనకు?
న్యాయం చేయడము ఇష్టము. అంటే న్యాయం అంటే ఆయనకి ఇష్టము. దేవుని యొక్క మార్గాలు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుడు సత్యాన్ని ఇష్టపడుతున్నాడు, న్యాయాన్ని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మన జీవితంలో గమనించండి, మరి సత్యము, న్యాయము ఈ రెండు మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మార్గములో ఉన్నాము అని అర్థం. సత్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, న్యాయాన్ని ఇష్టపడుతున్నాడు. అంటే మరి సత్యాన్ని, న్యాయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటూ ఉన్నారు. అంటే దేవునికి ఇష్టమైనట్లుగా వారి జీవితం ఉంది అని అర్థం. సత్యము, న్యాయము కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, మన జీవితంలో మరి మనము సత్యాన్ని, న్యాయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తున్నాము అని అర్థం. అంటే మనం దేవుని యొక్క మరి మార్గములో ఉన్నట్లు. ఎవరైతే మరి సత్యము, న్యాయము కలిగి ఉన్నారో వారు దేవునికి ఇష్టలు. మరి దేవునికి ఇష్టలుగా ఉన్నవారు దేవుని యొక్క మార్గములో ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన మార్గాలు న్యాయములు, సత్యములు కాబట్టి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మార్గములో ఉన్నాము అని అర్థం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మనం ఉంటున్నాము అంటే దేవుని మార్గము నుండి మనము తొలగిపోతూ వచ్చాం. గమనించండి, ఈ యొక్క మరి సంగతుల ద్వారా మనం గ్రహిస్తున్న విషయం ఏంటంటే, మన జీవితంలో మరి దేవునికి ఇష్టలంగా, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మార్గములో ఉన్నామని అర్థం. మనము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క ఇష్టాన్ని మనం పక్కన పెట్టాము అంటే మనము దేవుని మార్గాన్ని విడిచి తప్పిపోయాము అని అర్థం. ఇప్పుడు మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం అనేక పర్యాలు ఏం చేస్తూ ఉన్నామంటే మరి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా కొనసాగుతూ ఉంటున్నాం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమో మనుషులకి ఇష్టాలను నెరవేర్చే వారంగా ఉంటూ ఉన్నాం. అంటే మనము దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి తప్పిపోతూ వచ్చామని అర్థం. ఎవరైతే మరి వారి ఇష్టము చొప్పున నడుచుకుంటారో, ఎవరైతే మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటారో, దేవుని యొక్క ఇష్టాన్ని ఎవరైతే పక్కన పెడతారో వారు దేవుని యొక్క మార్గాన్ని విడిచి తప్పిపోయిన వారు. ఎవరైతే మరి వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా, మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవునికి ఏదైతే ఇష్టమో దాన్నే జరిగించేవారుగా ఉంటారో వారు దేవుని యొక్క మార్గములో ఉన్నవారు. ప్రియులారా, మన జీవితంలో మరి గడిచిన కాలం అంతట్లో ఎన్నోసార్లు ఏం చేస్తూ వచ్చామంటే దేవుని ఇష్టాన్ని మనం పక్కన పెట్టేస్తూ వచ్చాం. దేవుని ఇష్టాన్ని మనం పక్కన పెట్టాము అంటే మనము మరి దేవుని యొక్క మార్గాన్ని విడిచి తప్పిపోయిన వారము. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, గడిచిన కాలం అంతటిలో ఎన్నోసార్లు నీ ఇష్టాన్ని పక్కన పెట్టేశాను, నేను నీ ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉన్నాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాను, మనుషులకి ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాను, నేను నీ యొక్క మార్గాన్ని విడిచి తప్పిపోయాను ప్రభువా, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. గమనించండి, దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేర్చటం లేదో వారందరూ మరి త్రోవ తప్పి తొలగిపోయినవారు. గమనించండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీమే అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎవరైతే దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెడుతున్నారో మరి వారు త్రోవ తప్పిపోయినటువంటి వారు. కాబట్టి మన జీవితంలో మరి దేవుని ఇష్టాన్ని ఎన్నోసార్లు మనం పక్కన పెట్టేసి త్రోవ తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటా వచ్చాం. దేవుని యొక్క మార్గాన్ని విడిచి తప్పిపోయినటువంటి వారంగా ఉన్నాం.
కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మరి ఇకనైనా మరి ఆ స్థితి నుంచి మనము విడిపించబడాలి. అంటే మనము మరి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా సిద్ధపరచబడాలి. గమనించండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని వాక్యంలో వ్రాయబడింది. ప్రియులారా, మరి మన జీవితంలో గడిచిన కాలం అంతటిలో ఎన్నోసార్లు దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెడుతూ వచ్చాం కాబట్టి మనమందరము త్రోవ తప్పిపోయిన వారమే. మరి త్రోవ తప్పినటువంటి మనము అదే విధానంలో కొనసాగకుండా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో మనము మరి నిర్లక్ష్యంగా ఉంటూ వచ్చాం. అలాగే మనం కొనసాగకుండా మనం ఏం చేయాలంటే మరి సరి చేసుకోవాలి. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం సిద్ధపరచబడాలి. ఆ విధంగా సిద్ధపరచబడి ముందుకు సాగే వారంగా ఉండాలి. వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని. ప్రియులారా, మన జీవితంలో మరి త్రోవ తప్పినటువంటి స్థితి మనలో ఉంది. అదే స్థితిలో మనం కొనసాగకుండా మన స్థితిని సరిచేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఈ వచనములో కూడా మనమందరము అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఏ మాట రాయబడిందంటే మనమందరము అనే మాట రాయబడింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అనేక విషయముల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము అని రాయబడింది. మనమందరము అనేక విషయముల్లో తప్పిపోతున్నామని చెప్పి వ్రాయబడింది. మొదటి మాట ఏం చూసామంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే మనమందరము అనేక విషయముల్లో తప్పిపోవచ్చున్నామనే విషయాన్ని మనం చూస్తున్నాం. అనేక విషయాల్లో మనమందరము తప్పిపోతూ ఉన్నాం. మరి అక్కడ ఏం రాయబడిందంటే ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును అని రాయబడింది. గమనించండి, అనేక విషయాలు మనం అందరం తప్పిపోతూ ఉన్నాం. ఏ విషయాలు మనం తప్పిపోతున్నామంటే మాటల విషయంలో తప్పిపోతూ ఉన్నాం. ఏ విషయంలో? మాటల్లో తప్పిపోతూ ఉన్నాం. మాటలో తప్పిపోవడం అంటే పలగకూడని మాటలు పలకడమే మాటల్లో తప్పిపోవడము. ఏ మాటలైతే మనం పలకకూడదో, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, బూతు మాటలు, ఇవి మనం పలకకూడదు. మరి ఈ పలకకూడని మాటలు మనము పలికేవారంగా ఉంటున్నప్పుడు మనం మాటల్లో ఏమవుతున్నామంటే తప్పిపోతూ ఉన్నాం. గమనించండి, మరి మాటల్లో తప్పిపోయినటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ఉన్నారు. మరి వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మోషే. మనము కీర్తన 106:33 వచనములో గమనించినట్లయితే మోషేను గురించి అక్కడ ఏం రాయబడిందంటే తన పెదవులతో కాని మాట పలికెను అని వ్రాయబడింది. మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. అంటే పలకగూడని మాట పలికిన వాడుగా ఉన్నాడు. దాని ద్వారా ఏం జరిగింది అంటే దేవుడు అన్నాడు, కనాను దేశాన్ని నీవు చూస్తావు కానీ దానిలో నీవు ప్రవేశింపవు అన్నాడు. అలాగే జరిగింది. కనాను దేశాన్ని తను చూశాడు కానీ దానిలో ప్రవేశించి దానిలో ఉన్న సమృద్ధిని అనుభవించలేకపోయాడు. చూడండి, మరి కనాను దేశం అనేది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు గుర్తుగా ఉన్నట్లు మనం చెప్పవచ్చు. ఎవరైతే మాటల్లో తప్పిపోతారో అంటే పలకగూడని మాటలు పలికేవారుగా ఉంటారో వారు
యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలను పొంది అనుభవించలేరు. మోషే కనాను దేశం చూశాడు, కానీ దానిలో ఉన్న సమృద్ధిని అనుభవించలేదు. అలాగే మాటల్లో తప్పిపోయే ప్రతి ఒక్కరూ యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు ఏమాత్రం కూడా అనుభవించలేరు. ప్రియులారా, మన జీవితంలో మరి మాటలు తప్పిపోతే యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాము. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మాటల్లో మనం తప్పిపోకుండా ఎంతో జాగ్రత్తగా జీవించాలి. అలాగే మనం ఏ విషయాలు తప్పిపోతున్నామంటే చూపుల్లో మనం తప్పిపోతూ ఉన్నాం. చూపుల్లో తప్పిపోవడం అంటే ఏవైతే చూడకూడదో వాటిని చూడడం. కొంతమంది టీవీల్లో మరి చూడకూడని వాటిని చూస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించే వాటిని చూస్తూ ఉంటారు. ఆత్మీయంగా మరి దేన్ని బట్టి దిగజారిపోతామో అలాంటి వాడిని చూసేవారుగా ఉంటారు. సెల్ ఫోన్లో కూడా కొంతమంది చూడకూడని వాడిని చూస్తూ ఉంటారు. ఏవైతే మనం చూడకూడదో, ఏవైతే మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగిస్తున్నాయో వాటిని మనము చూస్తున్నాము అంటే మన చూపుల్లో మనము తప్పిపోతున్నట్లు. పరిశుద్ధ గ్రంథంలో చూపుల్లో తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. ఆదికాండం 19వ అధ్యాయం మనం చూస్తే లోతు భార్య ఏం చేసింది? వెనక నుండి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు అన్నాడు, మీరు వెనకకు చూడకుండా మీరు వెళ్ళిపోండి అని. అయితే లోతు భార్య ఏం చేసింది? వెనకకు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి, నలుగురు ప్రయాణం చేస్తున్నారు. ఎవరెవరు? లోతు భార్య, 2 కుమార్తెలు. ఈ నలుగురు వెళ్తూ ఉన్నారు. అంటే ఇది ఒక కుటుంబం. వారు వెళ్తూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే వెనకకు చూడకూడదు. ఎవరు కూడా వెనకకి చూడకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు. అయితే లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయినప్పుడు లోతుకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? లోతుకు దుఃఖమే. ఎందుకు? భార్య అలా అయిపోయింది కాబట్టి. మరి కుమార్తెలకు సంతోషం ఉండదు, దుఃఖం ఉంటుందా? వారికి కూడా దుఃఖమే. చూడండి, ఇప్పుడు ఆమె చూడకూడని దాన్ని చూసి ఉప్పు స్తంభం అయిపోయిన దాన్ని బట్టి కుటుంబంలో ఏం మిగిలిందంటే దుఃఖం మిగిలింది. కుటుంబంలో ఏం కలిగింది అంటే దుఃఖం కలుగుతూ వచ్చింది. పిల్లలు గమనించండి, మన జీవితంలో కూడా చూడకూడని వాటిని చూడటం ద్వారా మన కుటుంబంలో మనం దుఃఖాన్ని మిగిల్చిన వారం అవుతాం. మన కుటుంబంలో మనము దుఃఖాన్ని కలగజేసిన వారం అవుతాం. రక్షించబడిన మనము ఎందుకు చూడకూడని వాడిని చూడకుండా ఉండాలంటే మన ద్వారా, అంటే మనం చూడకూడని చూస్తే మనల్ని బట్టి మన కుటుంబానికి నష్టం కలిగిద్ది. మన కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనము చూడకూడని వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి. చూడకూడని వాటిని చూస్తే మన కుటుంబానికి దుఃఖాన్ని కలగజేసిన వారం అవుతాం మనం. కాబట్టి మనం చూడకూడనివి ఏవైతే ఉన్నాయో వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి. చూపుల్లో మనము తప్పిపోకూడదు. అలాగే మనము ఏట్లు తప్పిపోతున్నామంటే ఆలోచనలు తప్పిపోయే వారంగా ఉంటాం. చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం, అపవిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. మరి దేవునికి విరోధమైన ఆలోచనలు చేసి ఆలోచన ప్రకారం కార్యాలు చేయడానికి మనము మరి పూనుకుని ఆ కార్యాలు చేసే వారంగా ఉంటాం. వాక్యంలో మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇస్కరియోతు యోధాను గురించి మనం చూడవచ్చు. ఏముందంటే అపవాది ఇస్కరియోతు యోధాలో ఆలోచన పుట్టించాడని చెప్పి రాయబడింది. యేసు ప్రభుని అప్పగించాలి అనే ఆలోచన పుట్టించాడు. అంటే ఇక్కడ ఆ వ్యక్తిలో ఉన్న ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. వాక్యం రాయబడింది, మరి రాయబడిన ప్రకారం ప్రభువు అప్పగించబడతాడు. అయితే ఎవరి చేత అప్పగించబడతాడో ఆ వ్యక్తికి శ్రమ అని చెప్పి రాయబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని అప్పగించాలనే ఆలోచన అపవాది ఆ యొక్క యోధాలో పుట్టించాడు. ఆలోచన ప్రకారం ఏం చేశాడు? ప్రభుని ఆ వ్యక్తి అప్పగించాడు. ఆ తర్వాత ఉరిబెట్టుకుని చనిపోయాడు. మరి అపోస్తుల కాలం 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే మరి తాను పరిచర్య పోగొట్టుకున్నాడని చెప్పి వ్రాయబడిన మాట చూస్తున్నాం.
11 మందితో కూడా తాను మరి పరిచర్య చేయవలసిన వాడు, ఆ పరిచయను పోగొట్టుకున్నాడు. ఆ పరిచర్య చేసేవాడుగా ఉన్నట్లయితే బహుమానం దొరికేది. పరిచయను పోగొట్టుకున్నాడు కనుక బహుమానం కూడా ఏమైంది? పోయింది. అంటే ఇక్కడ ఆలోచన తప్పైనటువంటి వ్యక్తి మరి పరిచర్య పోగొట్టుకుని బహుమానాన్ని దూరం చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో ఆలోచనలు తప్పిపోతే, మరి మన ఆలోచన సరిగా లేకపోతే మనము మరి దేవుని దగ్గర పొందవలసినటువంటి బహుమానం లేక ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని మనం దూరం చేసుకుంటాం. మనము సరైనటువంటి ఆలోచనలు లేని వారంగా, అపవిత్రమైన చెడ్డ ఆలోచనలు కలిగిన వారంగా ఉంటే మన జీవితంలో మరి దేవుని ద్వారా పొందవలసినటువంటి బహుమానము, దీవెనలు మనకు దూరం చేయబడతాయి. కాబట్టి ఆలోచనలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే మరి ఇంకా ఏట్లో మనం తప్పిపోతామంటే క్రియల్లో తప్పిపోయే వారంగా ఉంటాం. వేటిలో మనం తప్పిపోతాము? క్రియల్లో. మనము పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి గమనించినట్లయితే 106వ కీర్తనలో వారి గురించి ఏం రాయబడిందంటే 35వ వచనంలో, వారు అన్యజనులతో సహవాసము చేసి వారి యొక్క క్రియలు నేర్చుకున్నారని చెప్పి రాయబడింది. అలాగే 39-40 వచనాలు చూసినట్లయితే తమ క్రియల వలన అపవిత్రులైరని చెప్పి రాయబడింది. అన్యజనుల క్రియలు నేర్చుకున్నారు, మరి నేర్చుకుని ఆ క్రియలు చేస్తూ వచ్చారు ఇశ్రాయేలీయులు. ఆ క్రియలను బట్టి వాళ్ళు అపవిత్రులైపోయారు. దాని ద్వారా దేవునికి కోపం కలిగినట్లుగా 40వ వచనంలో రాయబడింది. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు క్రియల్లో తప్పిపోతూ వచ్చారు. అంటే చేయకూడని కార్యాలు చేస్తూ వచ్చారు, చేయకూడని క్రియలు చేసిన వాళ్ళుగా ఉన్నారు. దాని ద్వారా దేవునికి కోపాన్ని కలిగించారు. ప్రియులారా, మన జీవితంలో క్రియల్లో తప్పిపోతే మనం దేవునికి కోపాన్ని కలిగించిన వారం అవుతాము. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. చేయకూడని కార్యాలు, ప్రభు ప్రజలంగా మనం ఏ కార్యాలు చేయకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుందో ఆ కార్యాలు ఏమాత్రం చేయకూడదు. ఒకవేళ చేయకూడని కార్యాలు మనం చేస్తే దాని ద్వారా మనల్ని బట్టి దేవునికి కోపం కలుగుతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. క్రియల్లో తప్పిపోతున్నామేం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామని చెప్పి వాక్యం రాయబడింది. ఏ విషయాలు మనం తప్పిపోతున్నామంటే మాటల్లో తప్పిపోతూ ఉన్నాం, చూపులో తప్పిపోతూ ఉన్నాం, ఆలోచనలు తప్పిపోతూ ఉన్నాం, క్రియల్లో తప్పిపోతూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న మనము అలాంటి స్థితిలోనే మనం కొనసాగకూడదు. ఏం చేయాలంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఇంతవరకు మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, క్రియల్లో మనం తప్పిపోతూ వచ్చాం. మరి ఇక నుంచి అయినా మరి ఆ స్థితిని వదిలిపెట్టేసి మరి ఏ విషయంలో తప్పిపోకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. మనమందరం అనేక విషయాలు తప్పిపోతున్నామని చెప్పి వాక్యం రాయబడింది. ఈ వ్రాయబడిన మాట ద్వారా మనము మరి ఏమి హెచ్చరిక పొందాలంటే, ఇంతవరకు నేను అనేక విషయాలు తప్పిపోతూ వచ్చాను, మరి ఇక నుంచి ఆ స్థితిని వదిలిపెట్టేసి ఏ విషయంలో తప్పిపోకుండా దేవుని కొరకు మంచిగా జీవించాలని మరి తీర్మానంలోకి మనం వచ్చి దేవుని యొక్క సహాయం చేత ఆ విధంగా మనం ముందుకు సాగాలి. ఏ విషయంలో తప్పిపోకుండా ముందుకు మనము సాగిపోయే వారంగా ఉండాలి. గమనించండి, ఇంతవరకు ఏ విషయాలు మనం తప్పిపోయినామో ఆ విషయాల కొరకే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి వాటిని విడిచిపెట్టేసి ఏ విషయంలో తప్పిపోకుండా మనం ఎంత జాగ్రత్తగా ప్రభు కొరకై జీవించాలి. అలాగే 3వ మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకుంటకు సాధనములు కల్పించుచున్నాడు. ఈ వచనములో కూడా మనమందరమును అనే మాట రాయబడింది. మనమందరము అనే మాట ఇక్కడ కూడా వ్రాయబడింది. ఇక్కడ వ్రాయబడినటువంటి మరి విషయం ఏంటంటే, మనమందరమును చనిపోదుము కదా అని రాయబడింది. మనమందరము
చనిపోవుదుము కదా. గమనించండి, ఈ మాట వాస్తవమా కాదా? మనమందరము చనిపోదుము కదా అని రాయబడిన ఈ మాట నిజమా కాదా? నిజమే. మనమందరం ఒక దినాన్ని ఏం కావాలా? చనిపోవాలి. మనమందరము ఒక దినం చనిపోతాం. గమనించండి, మరి మరణం అనేది మనందరికీ ఉంది. రక్షించబడిన మనమందరం కూడా ఈ లోకంలో మరణిస్తాం. మనమందరం ఒక దినాన్ని చనిపోతాం. వాక్యం చెప్తుంది మనమందరము చనిపోదుము కదా అని. మనమందరం చనిపోదుము కదా అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? చనిపోయిన తర్వాత మనము మరి ప్రభువుతో సదాకాలము ఉండే భాగ్యాన్ని పొందుకోవాలి. అంతే కదా? రక్షించబడిన మనము చనిపోయిన తర్వాత ప్రభువుతో మరి సదాకాలం ఉండి సంతోషించి ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి మరి ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే మరి మనము చనిపోక ముందు ఏం చేయాలంటే మనం చేయవలసినటువంటి ఒక కార్యం ఉంది. ఆ కార్యం ఏంటంటే వాక్యలో మనం గమనించవచ్చు. మరి ఒక వ్యక్తి చనిపోయే ముందు ఏం చేస్తా వచ్చాయంటే తన ఇల్లు చక్కబెట్టుకుని చనిపోయాడు. మనము సమూయేలు 2వ గ్రంథంలోని 17వ అధ్యాయము 23వ వచనములో ఐతోపేలు అనే వ్యక్తిని గురించి చూస్తున్నాం. ఈ వ్యక్తి ఒక ఆలోచన చెప్పాడు, అది నెరవేర్చబడలేదు, జరిగించబడలేదు. కాబట్టి ఆ వ్యక్తికి బాధేసి ఏం చేశాడంటే తన ఊరికి వెళ్ళిపోయాడు. మరి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపెట్టుకుని చనిపోయాడు. అంటే ఇక్కడ చనిపోక మునుపు తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అలాగే వాక్యంలో మరి దేవుడు కూడా చక్కబెట్టుకోవాలనే మాట సెలవిచ్చినట్లుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో మనము 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ మరి హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏ వర్తమానాన్ని తెలియపరుస్తూ వచ్చాయంటే, ఇదిగో హిజ్కియా, నీవు మరణమవుచు ఉన్నావు, నీవు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు వర్తమానం తెలియజేశాడు. చూడండి, మరి నీవు బ్రతకవు, చనిపోబోతా ఉన్నావు, కాబట్టి ఏం చేయాలి? నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే చనిపోయే వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనమందరం చనిపోతాం. కాబట్టి ఇప్పుడు మనమందరం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? మన ఇల్లు చక్కబెట్టుకోవాలా? ఏం చేయాలా? మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. మనమందరం చనిపోతాం. చనిపోయే ప్రతి ఒక్కరూ ఇల్లు చక్కబెట్టుకుని చనిపోవాలా. మనమందరం చనిపోతాం కనుక మనము మన ఇంటిని చక్కపరుచుకోవాలి. అంటే మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మన జీవితాన్ని చక్కబెట్టుకుని చనిపోతే ప్రభువుతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం. మన ఇల్లు చక్కబెట్టుకోకుండా మనం చనిపోతే మరి ప్రభువుతో ఉండే భాగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితంలో మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోవాలి. మనం చనిపోతాం. చనిపోక మునుపు మన యొక్క జీవితాన్ని మనం చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని చక్కపరుచుకోవడం అంటే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది మరి ఏం చూపిస్తుందంటే మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోవాలనే విషయాన్ని చూపిస్తుంది. మన జీవితాన్ని మనం చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని చక్కపరుచుకోవడం అంటే మనము ఎవరి మీదనైనా ద్వేషాన్ని కలిగి ఉన్నామనుకోండి, వారి మీద ఉన్న ద్వేషాన్ని మనము మరి విడిచిపెట్టేసి వారి మీద ప్రేమ చూపించే వారంగా చేయబడాలి. అలాగే మనము ఇతరులకు మన మాటల ద్వారా, మన యొక్క విధానము ద్వారా బాధ కలిగించే వారంగా కొనసాగుతున్నాం అనుకోండి, ఆ స్థితిని వదిలిపెట్టేసి ఇతరులకు మేలు కలగజేసే వారంగా సిద్ధపరచబడాలి. అలాగే మరి మన జీవితంలో అబద్ధాలు ఆడేవారంగా మనం జీవిస్తూ ఉన్నామనుకోండి, అబద్ధాలు ఆడడం ఆపేసి నిజమే పలికే వారంగా మనము చేయబడాలి.
ఇలాగున మన జీవితంలో మరి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఏవైతే మనం కలిగి కొనసాగుతున్నామో వాటన్నిటినీ మనం విడిచిపెట్టేసి దేవునికి ఇష్టమైనట్లుగా మనము జీవించడానికి మనల్ని మనం దేవుని యొక్క సహాయం చేత సిద్ధపరచుకోవాలి. దేవునికి విరోధమైనవి ఏవి కూడా మనలో ఉండకూడదు. దేవునికి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలి. అదే మన జీవితాన్ని చక్కపరచుకోవడం అంటే. ఎవరితోనైనా మనము మరి గొడవపడి సమాధానం లేకుండా ఉన్నామనుకోండి, వాళ్ళతో ఏం చేయాలా? సమాధాన పడాలా. అదే చక్కపరుచుకోవడం అంటే. అలాగే కొంతమంది ప్రతి ఆదివారం మందిరానికి ఏం చేస్తారంటే ఆలస్యంగా వస్తారు. ఎట్లా వస్తారు? ఆలస్యంగా. ప్రతి ఆదివారం ఎప్పుడన్నా ఒకసారి కొంత ఇబ్బందిని బట్టి ఆలస్యం అయితే అది సహజమే. ప్రతి ఆదివారము మందిరానికి ఆలస్యంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా? ఆ స్థితిని చక్కపరుచుకోవాలి. సమయానికి వచ్చేవారుగా మరి వారి జీవితాన్ని మార్చుకోవాలి. అలాగే మనం కొనసాగకూడదు. గమనించండి, కొంతమంది మరి చదువు వచ్చి కూడా అసలు వాక్యం చదువుకోరు. కొంతమంది చదువు రాని వాళ్ళు మరి వాక్యం చదివించుకోవాలి, అట్లా చదివించుకోరు. అసలు వాక్యమే వారికి పట్టదు. అలా కొనసాగకూడదు. ఏం చేయాలి? ఆ స్థితి మార్చుకోవాలి. ప్రతిదినం వాక్యం చదవాలి. ప్రతిదినము మరి కొన్ని అధ్యాయాలు వాక్యం చదువుకునే విధానంలో మనం ముందుకు సాగాలి. కొంతమంది సరిగ్గా ప్రార్థన చేయరు. కొంతమంది ఇతరులకు సువార్త ప్రకటించరు. కొంతమంది దేవుని కొరకు ఏమి చేయకుండానే కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ అలాగ మనం జీవించకూడదు. మన జీవితాన్ని మార్చుకోవాలి. మన విధానం మార్చుకోవాలి. దేవుని విషయాలు, దేవుని కార్యాల్లో మనం ఏట్లో తప్పవుతున్నామో, ఏవైతే సరిగా చేయకుండా ఉంటున్నామో, అది ప్రార్థనే కావచ్చు, మరి వాక్యం చదువుకోవడమే కావచ్చు, ఇతరులకు సువార్త చెప్పడమే కావచ్చు, ఈ దేవుని కార్యాలు ఏవైతున్నాయో ఈ కార్యాలు మనం సరిగా చేయకుండా ఉంటున్నట్లయితే అలాగే మనం కొనసాగకూడదు. మన జీవితాన్ని చక్కపరచుకోవాలంటే దేవుని కార్యాలు సరైన విధానంలో చేసేవారంగా సిద్ధపరచబడాలి. అలా మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకోకపోతే ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఉండి ఆనందించే భాగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మనం రక్షించబడి ఉండొచ్చు, మన జీవితాన్ని చక్కపరుచుకోకుండా మన యొక్క జీవితాన్ని ముగిస్తే ప్రభువు దగ్గర యుగయుగాలు సంతోషంగా ఉండి ఆ భాగ్యాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన బ్రతుకుని, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. మనమందరం చనిపోతాం. కాబట్టి మనము చనిపోకముందు మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని చక్కపరుచుకుని చనిపోతే ప్రభువుతో యుగయుగాలు సంతోషంగా మరి ఉండే భాగ్యం మనకు అనుగ్రహించబడుతుంది. గమనించండి, మనమందరము చనిపోదుము కదా అని వాక్యం రాయబడింది. మనమందరం చనిపోదాం కదా. కాబట్టి ఏం చేయాలి? మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. కాబట్టి మరి విశ్వాసులుగా, ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభు బలలో పాలుపొములు పొందేవారుగా ఇంతవరకు విన్నాం కదా చక్కపరుచుకోవాలని. మరి చక్కపరుచుకోవాల్సిన విషయాలన్నింటిలో చక్కపరుచుకోవాలి. అలాగే కొనసాగకూడదు. దయచేసి వారం లేటుగా వస్తున్నాం అనుకోండి, మరి ఆ పరిస్థితిని మార్చుకోవాలా. అట్లా ప్రతి విషయంలో మారాలి, మార్పు చెందాలి. లేకపోతే చాలా ప్రమాదం ఉంది. గమనించండి, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే 4వ విషయాన్ని మనం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగ్గానే మనమందరము మార్పు పొందము, బోరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ వచనములో కూడా
మనమందరము అనే మాట వ్రాయబడింది. ఏ మాట ఉంది? మనమందరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ వచనాల్లో మనమందరం అనే మాట వ్రాయబడింది. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మనమందరము మార్పు పొందుదము అని రాయబడింది. మనమందరము మార్పు పొందుదము. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క రాకడను గురించిన విషయాలను చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క రాకడలో మరి 2 భాగాలు ఉన్నాయి. వాటిలో మొదటి భాగాన్ని గురించి ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు యొక్క రాకడలో మొదటి భాగం ఏం జరుగుతుందంటే, ఆయన ఆకాశంలోనికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే బోర మ్రోగుతుంది. ఏం మోగుతుంది? కడబోర మ్రోగగానే అనే మాట ఇక్కడ రాయబడింది. ఏ బోర? కడబోర. కడబోర మ్రోగుతుంది. ఆ కడబోర మ్రోగినప్పుడు మరి మనమందరము మార్పు పొందుదుము అని పౌలు చెప్తున్నాడు. మనమందరము మార్పు పొందుదుము అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మార్పు పొంది మరి ప్రభువుతో ఉండేదాని కొరకై కొనిపోబడతాం. గమనించండి, కడబోర మోగుతుంది. ఆ కడబోర మోగినప్పుడు రెప్పపాటులో ఎంత సమయము? ఇక్కడ రాయబడింది నిమిషములో ఒక రెప్పపాటున అని రాయబడింది. అంటే ఒక రెప్పపాటులో మనం మార్పు చెందుతాం. ఈ దేహాలతో మరి దేవుణ్ణి మనం సమీపించలేం. మనకు మహిమా దేహాలు ఇవ్వబడతాయి. కాబట్టి మరి ప్రభు యొక్క రాకడ సమయానికి మనము సజీవులంగా ఉంటే జరిగే కార్యం ఏందో మనం చూస్తున్నాం. మరి ప్రభు యొక్క రాకడ సమయానికి మనం సజీవులంగా ఉంటే రెప్పపాటులో మనం మార్పు చెందుతాం. అంటే మహిమా దేహాలు మనకు ఇవ్వబడతాయి. మనం మార్పు చెంది మరి ప్రభువుతో ఉండేదాని కొరకు కొనిపోబడతాం. మరి ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి ఇక్కడ మనమందరము మార్పు పొందుదము. మార్పు పొంది మరి ప్రభువుతో ఉండేదాని కొరకై కొనిపోబడతామని చెప్పి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మనమందరం అనే మాట మరి రక్షించబడి బాప్తిసం తీసుకున్న అందరిని గురించి కాదు. గమనించండి, మనమందరము అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ, రక్షించబడిన వాళ్ళందరూ, మరి బలలో పాలు పంపులు పొందే వారందరూ అని కాదు. మరి ఏ అందరూ అంటే మనమందరం అనే మాట ఎవరిని గురించి అంటే, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము గనుక ఆయన పోలియుందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మరి 2 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క రాకడను గురించిన విషయాలను చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూతము గనుక ఆయన్ను పోలియుందుమని చెప్పి రాయబడింది. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఎలా ఉంటాడు? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడని చెప్పి రాయబడింది. అంటే ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడలో మనము మరి ఎత్తబడాలంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనం కూడా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనమందరం అని పౌలు చెప్తున్నాడు. మనమందరం అనే మాట ఎవరిని గురించి అంటే పవిత్రంగా జీవించే వారిని గురించి. ఎవరైతే తమను తాము పవిత్రులుగా చేసుకుని పవిత్రంగా జీవిస్తారో మరి వారందరిని గురించి ఆ మాట రాయబడింది, మనం అందరము అని. ప్రియులారా, పవిత్రంగా ప్రభు కొరకు జీవించే వారందరూ రెప్పపాట్లో మార్పు చెంది ప్రభువుతో ఉండడానికి కొనిపోబడతారు. ప్రియులారా, మనమందరం మార్పు పొందుదుమని వాక్యం రాయబడింది. మనము ప్రభు యొక్క రాకడలో మార్పు చెంది ప్రభువుతో ఉండేదాని కొరకు కొనిపోబడాలంటే మనం ఎట్లా ఉండాలి చెప్పండి? పవిత్రంగా ఉండాలి. ఎట్లా ఉండాలి?
పవిత్రంగా ఉండాలి. అపవిత్రత మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎలాంటి మాలిన్యం మనలోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన పాపము మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. గమనించండి, మరి ప్రస్తుత దినాల్లో అపవిత్రత అనేది చాలా తేలిగ్గా మనలోనికి వచ్చే అవకాశం ఉంది. ఎట్లా మనం అపవిత్రం అవుతామంటే గమనించండి, మరి పలకొన్ని మాటలు పలకడం ద్వారా అపవిత్రమైపోతాం. అలాగే మరి చేయకుండా కార్యాలు చేయటం ద్వారా కూడా అపవిత్రమైపోతాం. చూడకుండా వాడిని చూడటం ద్వారా కూడా అపవిత్రమైపోతాం. కాబట్టి మన జీవితంలో రకరకాలుగా అపవిత్రత మనలోనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. మన జీవితంలో అపవిత్రత రాకుండా మనం పవిత్రంగా ఉంటూ అపవిత్రతని మనలోకి రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దినము మరి ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభు యొక్క రక్తాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా, ఈ దినమంతటిలో మరి మనం పడకెళ్ళక మునుపు మరి దినమంతటిలో ప్రభువా, నేను ఎక్కడ అపవిత్రపరచబడ్డానో, ఎక్కడ నాకు మాలిన్యం అంటుందో తీసివే ప్రభువా, తొలగించు ప్రభువా అని ప్రతిదినం ఏంటంటే ప్రభుని ఆశ్రయించాలి. ప్రభు యొక్క రక్తాన్ని కోరుకోవాలి. అట్లా మన జీవితంలో మరి ఎలాంటి అపవిత్రత ప్రవేశించినప్పటికీ దాన్ని మనము ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అపవిత్రత రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అపవిత్రత మనలోకి వచ్చింది అంటే వెంటనే ప్రభుని ఆశ్రయించి ప్రభు యొక్క రక్తాన్ని కోరుకొని ఆ రక్తం ద్వారా మనం ఏం చేయబడాలంటే శుద్ధి చేయబడాలి. ఆ విధంగా మనము మరి పవిత్రంగా ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడే పవిత్రంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనమందరము కడబోరం రోగినప్పుడు రెప్పపాటులో మార్పు చెందుతాము. ప్రభువుతో ఉండేదాని కొరకే మనము కొనిపోబడతాము. గమనించండి, మనమందరము మార్పు పొందుదామని చెప్పి రాయబడింది. ప్రియులారా, ప్రభు యొక్క రాకడలో కడబోరం రోగినప్పుడు మనమందరం మార్పు పొందాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి దేన్ని బట్టి మనం అపవిత్రం అవుతున్నామో గమనించుకొని దానికి మనం దూరంగా ఉండడం ఎంతో అవసరము. మరి పవిత్రంగా ఉన్నవారే మార్పు పొంది ప్రభుత్వం ఉండేదాని కొరకు కొనిపోబడతారు. చివరికి 5వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలియును. సో ఇక్కడ కూడా మనమందరము అనే మాట రాయబడింది. మనమందరము అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలియును అనే మాటను చూస్తున్నాం. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలియును. ప్రియులారా, గమనించండి, మనము ఈ లోకంలో మరణించిన తర్వాత లేక మరి మనం బ్రతికున్నప్పుడే ప్రభు యొక్క రాకడొస్తే మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రభు ప్రజలంగా మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనమందరము ఎక్కడ ప్రత్యక్షం అవుతాము? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. ప్రత్యక్షమైనప్పుడు మరి మనము ఈ లోకములో ఈ యొక్క దేహముతో జరిగించిన క్రియలను చొప్పున ఫలాన్ని పొందుకుంటాం. అవి మంచివైనను సరే చెడ్డవైన సరే అని చెప్పి ఇక్కడ రాయబడింది. గమనించండి, మనం ఈ యొక్క దేహముతో జరిగించిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాన్ని అక్కడ మనం పొందబోతూ ఉన్నాం. ప్రియులారా, మంచి క్రియలు మనం చేసినప్పుడు మనము ప్రభు దగ్గర బహుమానం పొందుకుంటాం. మనము కాని క్రియలు ఏమైనా చేస్తుంటే మరి పొందవలసిన బహుమానాలను మనము పోగొట్టుకుంటాం. కాబట్టి గమనించండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం ప్రత్యక్షం అవుతాం. అక్కడ మరి మనము ఈ లోకంలో జరిగించిన క్రియలు చొప్పున ఫలాన్ని మనం పొందబోతూ ఉన్నాము. ఫలాన్ని పొందబోతున్నాం. కాబట్టి మనము ఆ ప్రభు దగ్గర బహుమానాలు పొందుకోవాలంటే
మనం ఈ లోకమును ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వచ్చిన పౌలు చెప్తున్నాడు చూడండి 11వ వచనం, కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. చూడండి, ప్రభు విషయమైన భయమునెరిగి అంటే ఇక్కడ గమనించండి, మనము ఎంతో భయముతో ఈ లోకంలో జీవించాలి. నేను ఈ లోకంలో చెడు క్రియలు జరిగిస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ప్రత్యక్షమైనప్పుడు నష్టపోతాను అనే భయం కలిగి చెడు క్రియలు చేయకుండా జాగ్రత్త పడాలి. గమనించండి, అలాగే మంచి క్రియలు నేను జరిగించినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం నాకు దొరుకుతుంది. కాబట్టి నేను మంచి క్రియలు చేయాలనే ఆశ కలిగి ఉండాలి. కాబట్టి గమనించండి, మరి చెడు క్రియలు ఏవి మనం చేయకూడదు, దేవుని యొక్క భయం కలిగి ఉండాలి. నేను ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలని భయం మనలో ఉండాలి. ఆ భయం కలిగి చెడు క్రియలకు దూరంగా మనం ఉండాలి. మంచి క్రియలు మనము ఎంతో విస్తారంగా చేసేవారంగా ఉండాలి. మంచి క్రియలు అంటే ఇతరులకు సువార్త చెప్పడం, ఇతరుల మందిరానికి నడిపించడం, ఇతరులకు ప్రేమ చూపించడం. ఈ విధంగా మనం మంచి క్రియలు చేయాలా. మంచి క్రియలు మరి ఇతరుల విషయంలో ప్రేమ చూపించడం అనేది చాలా మంచి క్రియ. మరి ఈ సహవాసము ఆరంభించినటువంటి దినాల్లో మరి దేవుని ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమ కలిగి జీవించేవాళ్ళంట. హెబ్రోన్లో మరి తిమోతి అంకుల్ తర్ఫీదులో ఉన్నప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని ఆయన చెప్తా వచ్చాడు. మరి వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వారి పెట్లు ఉంటాయి. వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి పెట్లు ఉంటాయి కదా, పెట్లు ఉంటాయి. మరి వారు ఆయా పనులు చేసుకుంటూ బయట ఉంటారు. తెలియకుండా కొంతమంది మందిరానికి వచ్చే విశ్వాసులు ఏం చేసేవాళ్ళు అంటే మరి కవర్లో కొన్ని వస్తువులు వాడుకోవడానికి, సబ్బులు అంటే, పేస్ట్ అంటే, అట్లాంటివి కొనుక్కునే దాని కొరకు కూడా మరి తర్ఫీదులో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. మరి అలాంటి వస్తువును కొనుక్కొచ్చి ఒక పెట్టి మీద పెట్టేసి ఇది నీ కొరకే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు, ఒక పేపర్ రాసేసి. ఆ పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదు ఎవరికి. ఇప్పుడైతే ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలంటే ఇది ఇచ్చింది నేనే అని చెప్పి చెప్పుకోవడం ఎక్కువ. చూడండి, వాళ్ళు విలువైన వస్తువులే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. మేము ఇచ్చేవని చెప్పి ఎవరికి తెలియకుండా వాళ్ళు ఆ విధంగా చేశారన్నమాట. అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు, పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత లోపలికి ఆ పెట్టికి సంబంధించిన ఆ దైవ సేవకుడు వస్తే ఆ పెట్టి మీద ఉంటుంది, ఆ వస్తువులు ఉంటాయి. అవి చూసి ఎవరు పెట్టారో తెలియదు, అర్థమైపోయింది ఇది మరి ఆయన కొరకే అని చెప్పి అక్కడ పెట్టింది కాబట్టి తన కొరకే అని అర్థమైంది. అర్థమైనప్పుడు ఆ వ్యక్తి ఏం చేసేవాడు అంటే మరి ఈ వస్తువులు నాకంటే మరి ఫలానా వ్యక్తికి, ఫలానా సేవలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకెక్కువ అవసరము అని చెప్పి ఈ వస్తువులు తీసుకెళ్ళి ఆ వ్యక్తి పెట్టి దగ్గర పెట్టేవాడు అంటున్నా. చూడండి, తన కొరకు ఉన్న వాటిని తాను వాడుకోకుండా ఏం చేస్తున్నాడు, వేరే వ్యక్తికి ఇంకెక్కువ అవసరం ఉందని చెప్పి ఆ వ్యక్తికి ఇచ్చేస్తున్నాడు. చెప్పకుండా ఆ వ్యక్తి పెట్టి దగ్గర పెట్టి సీన్ వెళ్ళిపోతాడు. చూడండి, ఇదేం చూపిస్తుంది? ప్రేమ, స్వార్థం లేదు వాళ్ళలో. నేను బాగుండాలా, నేను సమృద్ధి కలిగి ఉండాలా అనే మనసు లేదు. నాకంటే వేరే వ్యక్తి మంచిగా ఉండాలా అని ప్రేమ వాళ్ళు చూపిస్తూ వచ్చేవాళ్ళంట. చూడండి, మన జీవితంలో ప్రేమ చూపించడం కూడా ఒక పనే. కాబట్టి మనము ప్రేమ చూపించాలి ఇతరులకు. ఇట్లా మనం మంచి కార్యాలు చేసేవారంగా ఉండాలి. మనకు లేకపోయినా, మనం తిరగపోయినా మరి ఇతరుల విషయమై మనం పట్టింపగలిగిన వారంగా ఉండాలి. అలాగ మనము ప్రేమ చూపడం ద్వారా మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు ప్రభు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఇదిగో నా కుమారుడా, నీవు ఈ లోకంలో జీవించినప్పుడు, భూమి మీద జీవించినప్పుడు మరి నువ్వెంతగానో నా కొరకు ప్రయాసపడ్డావు, ఎంతగానో నా కొరకు పని చేస్తూ వచ్చావు, స్వార్థము విడిచిపెట్టి ఇతరులు ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చావు, ఎంతగానో క్రయం చెల్లించావని చెప్పి ప్రభు బహుమానం ఇస్తాడు. అప్పుడు ఎంతో ఘనత. కాబట్టి మన జీవితంలో మరి ఆ విధంగా మనము
బహుమానం పొందుకున్నట్లుగా ఈ లోకంలో జీవించాలి. గమనించండి, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాము. ప్రత్యక్షమైనప్పుడు మనము బహుమానాలు పొందుకునే రీతిలో మన జీవితం ఉండాలంటే, ఘనత పొందుకునే విధానం మన జీవితం ఉండాలంటే, ఈ లోకంలో మనము మరి దేవుని భయముతో చెడు కార్యాలన్నిటికీ దూరంగా ఉండి మంచి కార్యాలన్నిటిని ఎంతో విస్తారంగా జరిగించే వారముగా సిద్ధపరచబడాలి. ఈ సమయంలో మనమందరం అనే మాటను ఆధారం చేసుకుని 5 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, మనమందరము త్రోవ తప్పి పోతా ఉన్నాం. గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. ప్రియులారా, మనము మరి త్రోవ తప్పిన స్థితిలో ఏమాత్రం ఉండకూడదని మన జీవితాన్ని సరిచేసుకోవాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండవది, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. ఏ విషయంలో తప్పిపోతున్నామో అలాగే కొనసాగకుండా మరి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మూడవది, మనమందరము చనిపోదుము కదా. మనమందరం చనిపోతాం కాబట్టి మన ఇల్లు అంటే మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. నాలుగవది, మనమందరము మార్పు పొందుదము. ప్రభు యొక్క రాకలో మనం మార్పు చెంది ప్రభువుతో ఉండేదాని కొరకై కొనుక్కోబడాలి. అలా చేయబడాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఐదవది, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. మరి మనం ప్రభు దగ్గర బహుమానం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని యొక్క భయము కలిగిన వారమై చెడు కార్యాలన్నింటినీ విడిచిపెట్టేసి మరి మంచి కార్యాలు చేసే వారంగా మనము సిద్ధపరచబడాలి. అలాగున మన జీవితం ముందు ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మరి ఈ యొక్క 5 సందర్భాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాం, మరి ఏ లోపాలు మనలో ఉన్న పరిశీలన చేసుకుని మనలో ఉన్న లోపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టేసి సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.